దుబాయ్ అనగానే మనకి గుర్తొచ్చేది ఎత్తైన భవనాలు గుర్తొస్తూ ఉంటుంటాయి. అంతేకాదు ఎడారి దేశం, ఎప్పుడూ కూడా అక్కడ ఎండ వేడి భగభగలాడుతూ ఉంటుంది, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇప్పుడు మీరు దుబాయ్ను చూస్తే అస్సలు మీరు నమ్మలేరు, ఇది దుబాయ్ అని ఆశ్చర్యపోతారు. భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం అయిపోతుంది, చిగురుటాకులా వణికిపోతుంది. తుఫాను కారణంగా భారీ వర్షాలు దుబాయ్ని ముంచెత్తిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ దృశ్యాలు చూస్తే ఇది దుబాయ్ అని అస్సలు నమ్మలేరు. తుఫాను ప్రభావంతో కొన్ని గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షాల కారణంగా మొత్తం రోడ్లన్నీ నదులను తలపిస్తూ ఉన్నాయి, విమానాశ్రయాలన్నీ కూడా సముద్రాలని తలపిస్తూ ఉన్నాయి, రన్వేలన్నీ సముద్రాన్ని తలపిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి, అంటే 75 ఏళ్ల దుబాయ్లో గత 75 ఏళ్లలో ఇంత స్థాయిలో ఎప్పుడు వర్షాలు పడలేదు అని చెప్తున్నారు. ఏడాది పొడవునా కురవాల్సిన వర్షాలు ఒక్క రోజులోనే కురిశాయి. ఏడాది పొడవునా కురిసే వర్షం 94 మిల్లీమీటర్లు ఉంటే నిన్న ఒక్కరోజు కురిసిన వర్షం 142 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో దుబాయ్ మొత్తం చిగురుటాకులా వణికిపోతుంది, నదులను తలపిస్తోంది, సముద్రాలను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ ఏ విధంగా జలమయమైపోయాయో మనం చూస్తున్నాం. వాహనాలన్నీ కూడా రోడ్లపైనే ఆగిపోయాయి, వాహనాల సగం లోతు వరకు నీళ్లు వచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. ఇప్పుడు మీరు ఈ వీడియోలు చూస్తూనే ఉండండి. ఒక్కొక్క వీడియోని దుబాయ్లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వివిధ ఏరియాల్లో ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ఎయిర్పోర్ట్ దగ్గర విమానం రన్వే పై నుంచి వెళుతూ ఉంటే ఆ నీటిలో నుంచి నీళ్లను దూసుకుని ముందుకు వెళ్ళి ఇది చూస్తుంటే మీకు ఏదో సముద్రం అనిపిస్తుంది. ఈ దృశ్యాలు చూస్తుంటే మనకి ఒక సముద్రం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది దుబాయ్ ఎయిర్పోర్ట్లో వర్షపు నీటిలోనే ముందుకు వెళ్తున్న ఒక విమానాన్ని కూడా మనం చూడొచ్చు. ఇలా దుబాయ్ ఎక్కడ చూసినా కూడా వర్షపు నీటితో నిండిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువులను, సముద్రాలను తలపిస్తూ ఉన్నాయి. చాలామంది కార్లలోనే ఆగిపోయి కొన్ని గంటల పాటు ఆ కార్లోనే ఉండిపోయారు. కారు దిగి బయటికి రావడానికి అవకాశం లేని విధంగా చాలా చోట్ల రోడ్లపైన నీటిలో చిక్కుకుపోయారు. తుఫాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది దుబాయ్ ఎయిర్పోర్ట్. మరొక చోట ఎలాంటి దృశ్యాలు ఉన్నాయి కూడా చూద్దాం. ఒకసారి దుబాయ్ ఎయిర్పోర్ట్లో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి చూస్తున్నాం. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దృశ్యాలు చూసారు. ఇప్పుడు దుబాయ్ రోడ్లపై ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. భారీ వర్షాల కారణంగా, తుఫాను కారణంగా చెట్లు ఏ విధంగా ఊగిపోతున్నాయో మనం చూస్తున్నాం. రోడ్లన్నీ జలమయమైపోయాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఒక్కసారి ఆ దృశ్యాన్ని చూద్దాం. ఉరుములు మెరుపులు, ఎక్కడ చూసినా ఉరుములు మెరుపులతో భయం గొలిపే విధంగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా కొన్ని గంటల పాటు వర్షం కురిసింది. ఇంకా 48 గంటల పాటు దుబాయ్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది ఒక షాపింగ్ మాల్లో దృశ్యాలు చూస్తున్నాం. ఒక షాపింగ్ మాల్లో దృశ్యాలు మనం చూసాం. ఏదో సునామీ వచ్చినప్పుడు, జపాన్లో సునామీ ముంచెత్తినప్పుడు దృశ్యాల్ని తలపిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు అవి. ఇక ఇవి కూడా మనకి సూపర్ మార్కెట్లో ఉన్న దృశ్యాలే మనం చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా సూపర్ మార్కెట్లోకి, షాపింగ్ మాల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఒక ప్రవాహం మాదిరిగా వర్షపు నీరు వచ్చి చేరడంతో అక్కడ ఆ షాపింగ్ కాంప్లెక్స్లోకి వచ్చిన జనాలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పై ఫ్లోర్కి వెళ్ళిపోయి చాలా చోట్ల గంటల పాటు బిక్కుబిక్కుమంటూ అక్కడే గడుపుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.
మరొక చోట మనం చూస్తున్నాం రోడ్ల పైన స్ట్రీట్లలో ఎక్కడ చూసినా వర్షపు నీరు ఈ విధంగా ఇంకా పారుతూనే మనకి కనిపిస్తూ ఉంది. రోడ్ల పైన సహజంగా ఇలాంటి దృశ్యాలు దుబాయ్లో చూడటం చాలా అరుదు, ఎందుకంటే అక్కడ వర్షపాతం చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూసిన ఉష్ణోగ్రతలు హై స్థాయిలో ఉంటూ ఉంటాయి, ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏడాది మొత్తం కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే కురిసింది. గత 75 ఏళ్లలో ఈ స్థాయిలో దుబాయ్లో వర్షం కురవలేదు అని చెప్తున్నారు. మన కార్లన్నీ నీటిలోనే మునిగిన దృశ్యాలు కూడా చూడొచ్చు. కొంచెం చిన్నపాటి లోతట్టు ప్రాంతం ఉన్నప్పటికీ కొంచెం స్లోప్ ఉంటే ఆ ఏరియా అంతా కూడా నీటితో నిండిపోయింది. ఆ ఏరియాలో ఉన్న కార్లన్నీ సగానికి పైగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దుబాయ్లో భారీ వర్షం కారణంగా మరొక చోట వీడియో చూస్తున్నాం. ఒక్కసారిగా అలా చూడగానే ఇది ఏదో మనకి సముద్రం అనిపిస్తుంది. సముద్రంలో ఒక్కసారిగా అక్కడ బోట్లేమో అని అనుకుంటాం. ఈ ఫ్లైట్లు ఏం కనిపించకుండా ఇలా ఉన్నప్పుడు షిప్లేమో అని అనుకునే పొరపాటు పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది కూడా దుబాయ్లో రన్వే పైనుంచి విమానం ముందుకు వెళ్తుంది. ఆ నీటిలోనే ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక సముద్రాన్ని తలపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక దుబాయ్ వీధుల్లో ఎటువంటి దృశ్యాలు ఉన్నాయో చూస్తున్నాం. వాహనాల్లో వెళ్తున్న వాళ్ళు వాహనాలు ముందుకు వెళ్ళకపోవడంతో అక్కడే ఆగిపోయాయి. కొన్ని వాహనాలను తీసుకువెళ్ళటానికి వేరే వెహికల్స్ని తీసుకొచ్చి ఆ వాహనాల్లో మునిగిపోయిన వాహనాలను తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక కొన్ని ఆగిపోయిన వాహనాలు నీటిలోనే ఉండిపోయాయి. వాళ్ళ నీటి నుంచి అతి కష్టం మీద బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకి వస్తూ ఉన్నారు. నీటిలోంచి వాహనాలు ముందుకు వెళ్ళటానికి ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. నీటిలోనే చాలా చోట్ల వాహనాలు ఆగిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. సగానికి పైగా కార్ల వరకు నీళ్లు వచ్చేసిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. దీంతో జనం బిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక్కడ మనం మరో దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. నీటిలో మునిగిపోయాయి వాహనాలన్నీ. నీటిలో మునిగిపోవడంతో ఆ వాహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాహనాల్లో నుంచి జనం బయటకు వచ్చి కార్ల పైకెక్కి చూస్తున్నాయి. ఇక్కడ ఈ రెడ్ సర్కిల్లో మనం చూడొచ్చు. కార్ల పైకెక్కి వాళ్ళు ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కార్లు సగానికి పైగా నీళ్లలో మునిగిపోయి ఆగిపోయాయి. ఈ కారు మనకి మొత్తం ఇంచుమించు నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా కార్లు. అందులో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా బయటకు వచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి కార్ల పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు దుబాయ్లో మనకి కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ భారీ వర్షాల కారణంగా 18 మంది మృతి చెందారు అని అధికారులు చెప్తూ ఉన్నారు. కార్లలోనే వాహనదారులు ఉండిపోయారు. కొన్ని చోట్ల ఇంకా కొన్ని గంటల పాటు కార్లలోనే బిక్కుమంటూ ఉండిపోయారు. మొత్తం కార్లోకి పూర్తిగా నీళ్ళు వచ్చేసిన చోట మాత్రం వాళ్ళు భయంతో బయటకు వచ్చి కార్ల పైకెక్కి ప్రాణాలను కాపాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తుఫాన్ కారణంగా దుబాయ్లో ఇప్పటికీ ఇవే వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారి మనం 4 విండోస్లో దుబాయ్లో వివిధ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. వాహనాలు నీటిలోనే ఆగిపోవడంతో ఆగిపోయిన వాహనాలను బయటకు తీసుకువెళ్ళటం ప్రయత్నాలు చేస్తున్నారు. నీటిలోనే వాహనాలు వెళుతూ ఉన్నాయి. కార్లు పూర్తిగా మునిగిపోవడంతో ఇక్కడ మనం చూడొచ్చు. కార్లు, బస్సులు అన్నీ కూడా నీటిలో మునిగిపోవడంతో ఆ కార్లలో ఉన్న వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవడానికి కార్ల పైకి ఎక్కి అటువైపు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక ఎయిర్పోర్ట్లో విమానాలు నీటిలోనే ముందుకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో 48 గంటల పాటు దుబాయ్లో ఇవే వాతావరణ పరిస్థితులు ఉంటాయి అని చెప్తున్నారు. దుబాయ్ ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అక్కడ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏడాది మొత్తంలో కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే కురవడంతో దుబాయ్లో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత 75 ఏళ్లలో దుబాయ్లో ఇటువంటి పరిస్థితులను చూడలేదు అని జనాలు చెప్తున్నారు.